హే గైస్, ఎలా ఉన్నారు? హిందూస్ ఎక్కువగా ఆరాధించే దేవుడు శ్రీరాముడు. మనం రాముడి లైఫ్ని బాగా గమనిస్తే ఆయనకి ఏది అంత ఈజీగా రాలేదు. సీతమ్మ కోసం మహాసముద్రం దాటి రావణుడితో యుద్ధం చేసి గెలిచాడు. ఇట్స్ నాట్ ఈజీ. తన రాజ్యం దక్కించుకోవటం కోసం 14 సంవత్సరాల వనవాసం చేశారు. నాట్ ఈజీ. తాను పుట్టిన ఊరిలోనే తనకి మందిరం నిర్మించుకోవటం కోసం 500 సంవత్సరాల పోరాటం జరిగింది. నాట్ ఈజీ. జనవరి 22న అయోధ్య రామ మందిరం ప్రాణ ప్రతిష్ఠ ఉంది. డెఫినెట్గా హిందూస్కి ఇది ఒక పండగ రోజు లాంటిది. ఇది చాలా ఎమోషన్స్తో ముడిపడిన ఘట్టం. ఈ రోజు వీడియోలో మనం 5 విషయాలు తెలుసుకోబోతున్నాం. ఫస్ట్ వన్ పురాణాల్లో అయోధ్య గురించి, సెకండ్ వన్ బాబ్రీ మసీద్ గురించి, థర్డ్ వన్ అయోధ్య బాబ్రీ మసీద్ వివాదం గురించి, ఫోర్త్ వన్ అయోధ్య రామ మందిరం ఎలా నిర్మిస్తున్నారు, అండ్ ఫిఫ్త్ వన్ ప్రెసెంట్ ఈ ప్రాణ ప్రతిష్ఠ చుట్టూ ఉన్న కాంట్రవర్సీస్ గురించి. ఈ వీడియో మీకు ఇంపార్టెంట్ అనిపిస్తే కంపల్సరీగా షేర్ చేయండి. అండ్ నా వర్క్ మీకు నచ్చితే ఒక లైక్ కొట్టి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఆల్రెడీ సబ్స్క్రైబ్ చేస్తుంటే థ్యాంక్ యూ సో మచ్. అయోధ్య శ్రీరాముడి చరిత్రలో చాలా ముఖ్యమైన ప్లేస్. ఇక్కడే బాలరాముడు పుట్టాడు, పెరిగాడు, ఆడుకున్నాడు, అల్లరి చేశాడు. శ్రీరాముడు అయోధ్య నగరంలోనే పుట్టాడని ఎన్నో పురాణాల్లో ఉంది. శ్రీరాముడు పాలించిన దేశం కోసల దేశం. ఆ కోసల దేశానికి రాజధాని ఈ అయోధ్య. అయోధ్యని మొదటిసారిగా సూర్యవంశ రాజైన వైవస్వత ఇక్ష్వాకు నిర్మించి పాలించాడని పురాణాల్లో ఉంది. అందుకే శ్రీరాముడు వంశాన్ని ఇక్ష్వాకు వంశం అని కూడా పిలుస్తారు. ఈ ఇక్ష్వాకు వంశంలో ఎందరో గొప్ప రాజులు ఉన్నారు. సూర్యవంశంలోని 31వ రాజు హరిశ్చంద్రుడు ఈ రాజ్యాన్ని పరిపాలించారు. 63వ సూర్యవంశ రాజైన దశరథుడికి కౌశల్యాదేవికి శ్రీరాముడు జన్మించారు. దశరథ రాజుకి శ్రీరాముడు పెద్ద కుమారుడు. వాల్మీకి రచించిన రామాయణ మహాకావ్యం మొదటి అధ్యాయాల్లో అయోధ్య గురించి రాశారు. తులసీదాస్ తిరిగి రచించిన రామచరిత్ మానస్లో అయోధ్య వైభవం గురించి చాలా గొప్పగా చెప్పారు. ఇలా రాముడిపై రాసిన ప్రతి అధ్యాయంలోనూ అయోధ్య నగరం గురించి ఉంది. అయోధ్య అంటే జయించ సఖ్యం కానిది అని అర్థం. వాల్మీకి రాసిన రామాయణం బట్టి చూస్తే ఈ నగరం 9000 సంవత్సరాలకు పూర్వం నుంచి ఉన్నట్లు తెలుస్తుంది. శ్రీరాముడికి భారతదేశం అంతటా దేవాలయాలు ఉన్నాయి. శ్రీరాముడు చదువుకున్న పర్ణశాలల దగ్గర భద్రాచలం గుడి ఉంది. శ్రీరాముడు నడిచిన ప్రతి ప్లేస్ లో ఏదో ఒక రామగుడి ఉంది. ప్రతి దగ్గర పూజలు అందుకుంటున్నారు, కానీ పుట్టిన ప్లేస్ లో మాత్రం పూజలు ఘనంగా అందుకోలేకపోయారు. కానీ 2019లో వచ్చిన కోర్టు తీర్పు వల్ల మళ్ళీ 2024 జనవరి నుంచి రాముడు పూజలు అందుకోబోతున్నారు. బాబ్రీ మసీద్. అయోధ్యలో రామ మందిరం ఈరోజు ఉన్నది కాదు, కొన్ని వేల సంవత్సరాల నుంచి ఉంది. ఎప్పటి నుంచో అయోధ్య ప్రజలు రాముణ్ణి దేవుడిగా పూజిస్తున్నారు. 16th సెంచరీలో బాబర్ అనే మొఘల్ రాజు ఈ శ్రీరామ మందిర్ని ధ్వంసం చేసి వెళ్ళిపోయాడు. తర్వాత మొఘల్ కింగ్స్ అయోధ్యలో మసీద్ కట్టారు. దాని పేరే బాబ్రీ మసీద్. 16వ శతాబ్దం ఆ టైమ్స్ లో మొఘల్స్ అండ్ ఇస్లామిక్ రూలర్స్ చాలా హిందూ దేవాలయాలని కూల్చివేసేవారు అనమాట. వాటికి ఎన్నో ఆధారాలు కూడా ఉన్నాయి. చాలా పురాతనమైన దేవాలయాలు ఎవరో ధ్వంసం చేసినట్లు సగం సగం ఉంటాయి. సో మేబీ అక్కడ ఉన్న హిందూ దేవాలయమైన శ్రీరామ మందిర్ని కూడా వాళ్లే కూల్చేశారని హిందూస్ నమ్ముతూ ఉంటారు. లంకలో ఉన్న సీతాదేవి కోసం పెద్ద సముద్రాన్ని దాటవలసి వచ్చినప్పుడు రామసేతును నిర్మించారు అనే విషయం మనందరికీ బాగా తెలుసు. ఈ కట్టడం గురించి ఎన్నో విషయాలు రామసేతు అనే ఆడియో బుక్ లో మీరు వినొచ్చు అనమాట. ఈ ఆడియో బుక్ మీకు కుకు ఎఫ్ఎం అనే యాప్ లో దొరుకుతుంది. ఇది ఒక ఆడియో బుక్ ప్లాట్ఫామ్. ఇక్కడ మనం బుక్స్ ని వినొచ్చు. దీంట్లో డిఫరెంట్ జానర్స్ అండ్ కేటగిరీస్ కి సంబంధించిన బుక్స్ ఉంటాయి. మీ మూడ్ ని బట్టి మీరు బుక్ ని చూస్ చేసుకోవచ్చు. బెస్ట్ పార్ట్ ఏంటంటే రీజనల్ లాంగ్వేజెస్ లో మనం ఈ బుక్స్ ను వినొచ్చు అనమాట. అంటే తెలుగులో కూడా. దీంట్లో ఆడియో స్పీడ్, నోటిఫికేషన్, ఆడియో క్వాలిటీలో చాలా రకాల ఫీచర్స్ ఉంటాయి. ప్రతి నెల 20కి పైగా కొత్త బుక్స్ ని వీళ్ళు యాడ్ చేస్తూ ఉంటారు. ఆల్రెడీ 25 లక్షల మంది కూకు ఎఫ్ఎం ని యూస్ చేస్తున్నారు. డిస్క్రిప్షన్ లో ఉన్న లింక్ మీద క్లిక్ చేసి కూకు ఎఫ్ఎం యాప్ ని డౌన్లోడ్ చేసుకుని స్క్రీన్ మీద కనిపిస్తున్న KV50 అనే ప్రోమో కోడ్ ఇస్తే మీ మంత్లీ అండ్ యాన్యువల్ సబ్స్క్రిప్షన్ మీద 50% డిస్కౌంట్ వస్తుంది. జస్ట్ 49 రూపీస్కి మీ రీడింగ్ జర్నీని స్టార్ట్ చేయొచ్చు. మీరు ఏదైనా ఫీడ్బ్యాక్ ఇవ్వాలనుకున్నా, లేకపోతే బుక్ ని సజెస్ట్ చేయాలనుకున్నా, కింద డిస్క్రిప్షన్ లో పిన్ చేసిన కామెంట్స్ లో గూగుల్ ఫామ్ ఉంటుంది. ఆ ఫామ్ ని ఫిల్ చేసేయండి. కూకు ఎఫ్ఎం, మీ మనసుకు నచ్చింది వినండి. ఉత్తరప్రదేశ్ లో 2.77 ఎకర్ స్థలంపైనే వివాదం. 1717లో రాజ్పుత్ వంశానికి చెందిన జైన్ సింగ్ అనే రాజు ఆ 2.7 ఎకర్స్ ని కొనేసి అది శ్రీరాముడి పేరుపై రిజిస్టర్ చేయించారు. అయోధ్య రాముడి జన్మస్థలం కాబట్టి శ్రీరాముడిని అక్కడ నిరంతరం పూజిస్తూనే ఉంటారు. ఒకే ప్లేస్ లో చిన్న రామ్ మందిర్, ఆ మందిరానికి దగ్గరలో మసీద్ 2 ఉన్నాయి. మసీద్ లో ముస్లిమ్స్ ప్రేయర్ చేసుకునేవాళ్ళు, గుడిలో హిందూస్ పూజలు చేసుకునేవారు. కానీ అప్పటి నుంచి ఆ ప్లేస్ లో హిందూస్ కి, ముస్లిమ్స్ కి ఆ
స్థలం గురించి గొడవలు అవుతూనే ఉండేవి. హిందూస్ ముస్లిమ్స్ ప్లేస్ మాదంటే మాదని గొడవలు పడుతూనే ఉండేవారు. అలా కొన్ని సంవత్సరాల తర్వాత బ్రిటిష్ వాళ్ళ పరిపాలన వచ్చింది, జ్యుడిషియరీ సిస్టమ్ వచ్చింది. అప్పుడే ఫస్ట్ టైం 1853లో ఆ గొడవలకి ఒక కేసు డాక్యుమెంట్ అయింది. 1858లో బ్రిటిష్ గవర్నమెంట్ ఆ ప్లేస్ ని 2 పార్ట్స్ గా డివైడ్ చేసి ఫెన్సింగ్ వేశారు. లోపల ఉన్న మసీద్ ప్లేస్ లో ముస్లిమ్స్ ప్రేయర్ చేసుకోవచ్చు, బయట ఉన్న ప్లేస్ లో హిందూస్ పూజలు చేసుకోవచ్చు అని ఫెన్సింగ్ వేసి డివైడ్ చేసింది. దీనివల్ల 2 కమ్యూనిటీస్ వాళ్ళు ఆ ప్లేస్ లో ఉండొచ్చు, పూజలు చేసుకోవచ్చు. అయినా కూడా అక్కడ గొడవ లాగలేదు. బట్ ఇండిపెండెన్స్ కోసం ఫస్ట్ అందరూ బ్రిటిష్ తో పోరాడి స్వాతంత్రం తెచ్చుకున్నారు. అయోధ్య బాబ్రీ వివాదం. నెక్స్ట్ ఇండిపెండెన్స్ వచ్చిన తర్వాత 1949లో ఎవరో తెలియని వ్యక్తులు బాబ్రీ మసీదులో రామ సీత విగ్రహాలను పెట్టారు. అలా విగ్రహాలు చూసి ముస్లిమ్స్ హిందూస్ కొట్టుకున్నారు. 40 సంవత్సరాల తర్వాత 1989లో రాజీవ్ గాంధీ గారి గవర్నమెంట్లో ఆ మసీద్ గేట్స్ ని మళ్ళీ ఓపెన్ చేశారు. దీంతో మళ్ళీ గొడవలు స్టార్ట్ అయ్యాయి. కాకపోతే ఈసారి గొడవల్లో మన పొలిటికల్ పార్టీస్ అండ్ లీడర్స్ కూడా పార్టిసిపేట్ చేశారు. మసీదులో ఉన్న విగ్రహాలు తీసేయడానికి హిందువులు ఒప్పుకోలేదు. రాముడే మళ్ళీ వెలిశాడని, ఆ ప్లేస్ రాముడిదే అని హిందూస్, మా మసీద్ నుంచి ఆ విగ్రహాలు తీసేయాలని ముస్లిమ్స్ గొడవ పడ్డారు. గొడవలు ఇంకా పెద్దవయ్యాయి. దాంతో మసీద్ గేట్స్ క్లోజ్ చేసి గవర్నమెంట్ సెక్షన్ 145 కింద ఆ ప్లేస్ మొత్తాన్ని కంట్రోల్లోకి తెచ్చుకుంది. 40 సంవత్సరాల తర్వాత 1989లో రాజీవ్ గాంధీ గారి గవర్నమెంట్ లో ఆ మసీద్ గేట్స్ ని మళ్ళీ ఓపెన్ చేశారు. దీంతో మళ్ళీ గొడవలు స్టార్ట్ అయ్యాయి. కాకపోతే ఈసారి గొడవల్లో మన పొలిటికల్ పార్టీస్ అండ్ లీడర్స్ కూడా పార్టిసిపేట్ చేశారు. ఈ యాత్రకి చాలా మంది హిందూస్ ఒక ర్యాలీలా వచ్చి రామ మందిరం కట్టాలని డిమాండ్ చేశారు. కానీ అప్పటి గవర్నమెంట్ ఆ యాత్రని అయోధ్యకి రీచ్ అవ్వకుండానే ఆపేసింది. విశ్వ హిందూ పరిషత్, ఆర్ఎస్ఎస్ వంటి సంస్థలు బీజేపీ పార్టీ కలిసి అక్కడ రామ్ మందిర్ కట్టాలని ప్రచారం చేశారు. దీంతో ముస్లిమ్స్ అంతా కలిసి బాబ్రీ మసీద్ యాక్షన్ కమిటీని స్టార్ట్ చేశారు. 1990లో రామ్ మందిర్ కన్స్ట్రక్షన్ చేయాలని బీజేపీ లీడర్ ఎల్కే అద్వానీ గారు రథయాత్రని స్టార్ట్ చేశారు. ఈ రథయాత్ర సోమనాథ్ నుంచి అయోధ్య వరకు 10,000 కిలోమీటర్స్ ప్లాన్ చేశారు. ఇలా డైరెక్ట్ గా లీడర్సే వచ్చి ప్రజల్ని రెచ్చగొట్టేలా స్పీచెస్ ఇచ్చి గొడవలయ్యేలా చేస్తున్నారని అప్పట్లో పొలిటీషియన్స్ కి వ్యతిరేకంగా న్యూస్లు వచ్చాయి. తర్వాత విశ్వ హిందూ పరిషత్ వాళ్ళు ఆ ప్లేస్ లో ఫ్లాగ్స్ పెట్టాలని, పునాది వేయాలని చాలా సార్లు ఆ ప్లేస్ కి వెళ్లారు. ప్రతిసారి సెక్యూరిటీ వాళ్ళు ఈ గొడవల్ని ప్రివెంట్ చేసి ఆ ప్లేస్ కి ఎటువంటి డ్యామేజ్ జరగకుండా చూసుకున్నారు. ఈ గొడవల్లో చాలా మంది ప్రజలని పోలీసులు అరెస్ట్ కూడా చేశారు. తర్వాత 1992లో బీజేపీ, విహెచ్పి, శివసేన, హిందూ పార్టీస్ ఇంకా చాలా మంది ప్రజలందరూ కలిసి అయోధ్య దగ్గరికి వెళ్లి మేము పూజలు చేసుకుంటాం, గుడి కట్టుకుంటాం అని ర్యాలీ చేశారు. ఆ ర్యాలీలో ఎల్కే అద్వానీ లాంటి పొలిటీషియన్స్ రెచ్చగొట్టేలా స్పీచ్లు ఇచ్చారు. ఆ ర్యాలీలో అందరూ రెచ్చిపోయి ఆ ప్లేస్ లోకి ఎంటర్ అయిపోయారు. ఈసారి ఆ గొడవల్ని పోలీసులు అండ్ సెక్యూరిటీ వాళ్ళు ఆపలేకపోయారు. గొడవలు బాగా జరిగాయి. ఆ గొడవల్లో మసీద్ ని కూల్చివేశారు. ముస్లిమ్స్ హిందూస్ కొట్టుకున్నారు. అయోధ్యలో జరిగిన అల్లర్లలో 2,000 మందికి పైగా ప్రజలు చనిపోయారు. దీంతో ఆ ప్లేస్ సెంట్రల్ గవర్నమెంట్ కమాండ్ లోకి తీసుకొని ఎవరిని అలౌ చేయలేదు. చాలా మందిపై ఇంక్లూడింగ్ పొలిటికల్ లీడర్స్ పై కేసులు వేశారు. ఇలా మసీద్ ని కూల్చివేయడంతో ఇండియాలో ఉన్న ముస్లిమ్స్ హిందూస్ గొడవలు పెట్టుకున్నారు. చాలా ప్రాణ నష్టం జరిగింది. ముస్లిమ్స్ కోర్టులో మసీద్ ని ఎవరు పడగొట్టారో వాళ్ళని పట్టుకోవాలని కేసులు వేశారు. దాంతో ఆ ఇన్సిడెంట్ పై ఇన్వెస్టిగేషన్ స్టార్ట్ అయింది. అయితే ఆ ఇన్వెస్టిగేషన్ లో మసీద్ కూల్చేయాలి అని అప్పటికప్పుడు తీసుకున్న డెసిషన్ కాదని ముందే ప్రీ ప్లాన్డ్ గా అన్ని ప్లాన్ చేసి మసీద్ కూల్చారని తెలిసింది. అయితే ఈ ప్లాన్ లో బీజేపీ నాయకులు అద్వానీ, ఉమా జోషి, అప్పటి యూపీ సీఎం తో పాటు ఇంకా కొంతమంది కార్ సేవకులు, విహెచ్పిలోని వాలంటీర్స్ ఉన్నారు అని తెలిసింది. సో వాళ్ళందరిపై కేసులు పెట్టారు. 2002లో అయోధ్య వెళ్లి వస్తున్న కరసేవకుల రైళ్లపై దాడి చేశారు ముస్లిమ్స్. దాన్ని తగలబెట్టారు కూడా. ఈ ఘటనలో 58 మంది హిందూస్ చనిపోయారు. దీనికి రివెంజ్ గా గోద్రా అల్లర్లు జరిగాయి. అందులోనూ వందలాది మంది ముస్లిమ్స్ చనిపోయారు. అయోధ్య బాబ్రీ స్థలం ఎవరిదో తేల్చేందుకు 3 జడ్జిల నేతృత్వంలో హైకోర్టు 2002 నుంచి వాదనలు వినటం ప్రారంభించింది. హైకోర్టు ఆదేశాల మేరకు 2003లో మసీద్ కి ముందు రాముడి ఆలయం ఉందా అని తేల్చేందుకు ఆర్కియాలజిస్టులు సర్వే ప్రారంభించారు. అయినా గొడవలు మాత్రం ఆగలేదు. ఏదో ఒక ప్లేస్ లో హిందూస్, ముస్లిమ్స్ కొట్టుకుంటూనే ఉన్నారు. తర్వాత 2010లో అలహాబాద్ హైకోర్టు ఈ ల్యాండ్ ని 3 పార్ట్స్ గా డివైడ్ చేసింది. హిందూస్ కి, ముస్లిమ్స్ కి అండ్ నిర్మోహి అసోసియేషన్ కి ఈక్వల్ గా ల్యాండ్ ని డిస్ట్రిబ్యూట్ చేసింది. 2010లోనే మస్క్ కింద రామ మందిరం ఉండేది అని ఆర్కియాలజీ ఎవిడెన్స్ లో తెలిసింది. మళ్ళీ అయోధ్య రామ మందిరం కేసు పెండింగ్ లో పడింది. 3 వర్గాలు ఆ ప్లేస్ గురించి కేసులు వేశారు. ఆ 3 టీమ్స్ ఏంటో ఇప్పుడు చూద్దాం.
ఫస్ట్ వన్, విశ్వ హిందూ పరిషత్ వాళ్ళు ఆ ప్లేస్లో రామ్ మందిర్ కట్టాలి, పాత రాముడి గుడిని పడగొట్టి అక్కడ మసీద్ కట్టారు, ఆ ప్లేస్ మొత్తం రాముడికి చెందాలని. సెకండ్ వన్, సున్నీ సెంట్రల్ వాక్ బోర్డ్ ముస్లిమ్స్ కమిటీ. వీళ్ళు ఆ మసీద్ దగ్గర ఎలాంటి టెంపుల్ని కూల్చి కట్టలేదు, ఖాళీగా ఉన్న ప్లేస్లో మసీద్ కట్టారు, సో ఆ ప్లేస్ వాళ్ళకి కావాలని కోర్టులో కేసు వేశారు. మూడోది నిర్మోహి అఖారా. వీళ్ళు రామ్ మందిర్కి సంబంధించిన ప్రజలు. వీళ్ళు రామ్ మందిర్కి ఎప్పటి నుంచో పూజలు చేస్తున్నారు. సో టెంపుల్ కట్టాక టెంపుల్ కి సంబంధించినవన్నీ మేమే చూసుకుంటాం, మాకే దక్కాలని వీళ్ళు పిటిషన్ వేశారు. సో ఇలా డిఫరెంట్ పిటిషన్స్ కోర్టు చుట్టూ తిరిగాయి. ఎట్ లాస్ట్ 2019లో రామ్ మందిర్ కన్స్ట్రక్షన్ చేసుకోవచ్చని కోర్టు జడ్జిమెంట్ పాస్ చేసింది. ఈ జడ్జిమెంట్ లో 3 పిటిషన్స్ కి ఈక్వల్ ప్రియారిటీ ఇచ్చింది. ఫస్ట్ వన్, ఆ 2.7 ఎకర్స్ ప్లేస్ మొత్తం శ్రీరాముడిదే. ఎందుకంటే ల్యాండ్ రాముడి పేరుపై ఆల్రెడీ రిజిస్టర్ అయింది అండ్ మసీద్ కింద రాముడి గుడి ఉందని ప్రూవ్ అయింది కాబట్టి ఆ ప్లేస్ లో శ్రీరామ్ మందిర్ కట్టుకోవచ్చు. సెకండ్ వన్, ఆ ప్లేస్ లో ఉన్న మసీద్ పడగొట్టారు కాబట్టి ముస్లిమ్స్ కి వేరే ప్లేస్ లో 5 ఎకర్స్ ల్యాండ్ ఇవ్వాలని కోర్టు జడ్జిమెంట్ పాస్ చేసింది. థర్డ్ వన్, నిర్మోహి అఖారా బ్రాహ్మిన్స్ కి రామ్ మందిర్ ట్రస్ట్ లో మంచి పొజిషన్, జాబ్స్ ఇవ్వాలని డిక్లేర్ చేసింది అండ్ రామ్ మందిర్ కన్స్ట్రక్షన్ చేయడానికి ఒక ట్రస్ట్ ని స్టార్ట్ చేయాలని గవర్నమెంట్ కి ఆదేశాలు ఇచ్చింది. ఇలా అయోధ్యలో కన్స్ట్రక్షన్ స్టార్ట్ అయింది. 16వ శతాబ్దం నుంచి 20వ శతాబ్దం వరకు గొడవలు జరుగుతున్నాయి. దాదాపు 500 సంవత్సరాల వివాదానికి తెరపడింది. అయోధ్య రామ్ మందిర్ కన్స్ట్రక్షన్ డీటెయిల్స్. 2020లో శ్రీరామ్ జన్మభూమి తీర్థక్షేత్ర ట్రస్ట్ ని గవర్నమెంట్ స్టార్ట్ చేసింది. ఇది టెంపుల్ ప్రాజెక్ట్ మొత్తాన్ని మేనేజ్ చేస్తుంది. టెంపుల్ డిజైన్ దగ్గర నుంచి కన్స్ట్రక్షన్ ఫండ్స్ అన్ని ఈ ట్రస్టే మేనేజ్ చేస్తుంది. సో ఈ ట్రస్ట్ శ్రీరాముడు అందరి వాడు, అందరూ కలిసి మనీ డొనేట్ చేస్తే బాగుంటుందని 2020లో డొనేషన్స్ కోసం చూశారు. అలా రామ్ మందిర్ కన్స్ట్రక్షన్ చేయడానికి డిజైన్ రెడీ అయింది. ఆగస్టు 5, 2020న ప్రైమ్ మినిస్టర్ నరేంద్ర మోడీ గారు భూమి పూజ చేశారు. సహజంగా పునాది రాయి మట్టితో చేసి భూమి లోపల పెట్టి భూమికి పూజ చేస్తారు. కానీ ఇక్కడ 40 కేజీలు ఉన్న వెండి బ్రిక్స్ ని పెట్టి భూమి పూజ చేశారు. ఈ పూజ చాలా తక్కువ మంది గెస్టులతో జరిగింది. ఎందుకంటే కోవిడ్ టైం వల్ల ఆ భూమి పూజ అంతా టీవీలోనే లైవ్ బ్రాడ్కాస్ట్ చేశారనమాట. అక్కడ రాముడి టెంపుల్ ఎప్పటి నుంచో కట్టాలనుకుంటున్నారు కాబట్టి ఆల్రెడీ అక్కడ కొంత రీసెర్చెస్ ముందే చేసి ఆ భూమికి ఎలాంటి డిజైన్ సెట్ అవుతుందో ఒక అంచనా వేశారనమాట. యాక్చువల్లీ రామ్ మందిర్ యొక్క ఒరిజినల్ డిజైన్ 1988లో సోంపురా ఫ్యామిలీ వాళ్ళు డిజైన్ చేశారు. వీళ్ళు ఎప్పటి నుంచో టెంపుల్స్ డిజైన్ చేసేవాళ్ళు అనమాట. గుజరాత్ లోని సోమనాథ్ టెంపుల్ తో సహా సుమారు 100కి పైగా టెంపుల్స్ వీళ్ళే డిజైన్ చేశారు. 15 జనరేషన్స్ నుంచి ఈ సోంపురా ఫ్యామిలీ వాళ్ళు టెంపుల్స్ డిజైన్ చేస్తున్నారు. ఆ ఫ్యామిలీకి చెందిన చంద్రకాంత్ సోంపురా అనే ఈ అయోధ్య రామ్ మందిర్ ని కూడా డిజైన్ చేశారు. సో ఆల్రెడీ 1988లో చేసిన డిజైన్స్ కి కొన్ని చేంజెస్ చేసి ఒరిజినల్ డిజైన్ లానే కనిపించేలా లేటెస్ట్ టెక్నాలజీస్ అండ్ హిందూస్ కి సంబంధించిన వాస్తు శాస్త్రం అండ్ శిల్ప శాస్త్రం అన్ని బేస్ చేసుకుని ఇప్పుడు మనం చూస్తున్న రామ మందిర్ ని డిజైన్ చేస్తున్నారు. డిజైన్ మొత్తం నగరా స్టైల్ ని బేస్ చేసుకుని ఉంటుంది. ఆల్రెడీ భూమి లోపల ఉన్న ఓల్డ్ కన్స్ట్రక్షన్స్ ని, స్టోన్స్ ని అన్ని క్లియర్ చేసి అక్కడ భూమి లోపల నుంచి బేస్మెంట్ వేశారు. ఆ పాత స్టోన్స్ ని, వాల్యుబుల్ థింగ్స్ ని మ్యూజియం లో డిస్ప్లే చేస్తారనమాట. ఆలయాన్ని కట్టడానికి 1800 కోట్లు ఖర్చు అవుతాయని ట్రస్ట్ అంచనా వేసింది. 2021లో డొనేషన్స్ తీసుకోవడం స్టార్ట్ చేశారు. ఫస్ట్ డొనేషన్ ప్రెసిడెంట్ రామ్నాథ్ కోవింద్ గారు డొనేట్ చేశారు. ఆ తర్వాత పొలిటీషియన్స్, లీడర్స్ అండ్ సామాన్య ప్రజలు, యాక్టర్స్ ఇలా అందరూ డొనేట్ చేశారు. ఏప్రిల్ 2021కి వచ్చేసరికి 5000 కోట్లు డొనేషన్స్ వచ్చాయి. మందిర్ ని 3 ఫ్లోర్స్ గా కడుతున్నారు. ఫస్ట్ ఫ్లోర్ వర్క్స్ కంప్లీట్ అయిపోయాయి. డిజైన్ ప్రకారం టెంపుల్ మొత్తం వర్క్ అంతా 2025 చివరికి కంప్లీట్ అవుతుందని ఒక అంచనా. రామ్ మందిర్ మొత్తం 70 ఎకరాల ల్యాండ్ లో ఉంటుంది. కానీ రాముడి ప్రార్థనా మందిరం మాత్రం ఇప్పటి వరకు కోర్టులో ఉన్న 2.7 ఎకర్స్ ల్యాండ్ లో మాత్రమే జరుగుతుంది. ఈ మందిరం మొత్తం 57,400 చదరపు అడుగులు ఉంటుందన్నమాట. మందిరం మొత్తం పొడవు వచ్చేసి 370 అడుగులు, వెడల్పు వచ్చేసి 235 అడుగులు, ఇంకా మండపం వరకు వచ్చే హైట్ 161 అడుగులు ఎత్తు ఉంటుంది. మొత్తం 3 అంతస్తుల్లో ఒక్కో అంతస్తు 20 అడుగులు పొడవు ఉంటుంది. గ్రౌండ్ ఫ్లోర్ లో 160 స్తంభాలు ఉంటాయి. ఫస్ట్ ఫ్లోర్ లో 132 స్తంభాలు అండ్ సెకండ్ ఫ్లోర్ లో 74 స్తంభాలు
స్తంభాలుంటాయి. మెయిన్ టెంపుల్లో 5 మండపాలు 12 ద్వారాలుంటాయి. గోడ కింద అంతస్తులో ట్రస్ట్ కోసం కొన్ని రూమ్స్ ని కన్స్ట్రక్ట్ చేస్తున్నారు. సెకండ్ ఫ్లోర్ లో భక్తులు ప్రదక్షిణాలు చేయడం కోసం ఒక వేని కూడా కన్స్ట్రక్షన్ చేస్తున్నారనమాట. ఈ వాక్వేలో 4 సైడ్స్ సూర్య భగవాన్, గణేష్ ఆలయం, శివుని ఆలయం, భాగవతి ఆలయం ఉంటాయి. వీటితో పాటు హనుమాన్ టెంపుల్, అన్నపూర్ణాదేవి ఆలయాన్ని కూడా నిర్మిస్తున్నారు. వికలాంగులకు అండ్ వృద్ధులకు దర్శనానికి వీలుగా ఉండటం కోసం లిఫ్ట్లు అండ్ ర్యాంప్ వేస్ ని కూడా నిర్మిస్తున్నారనమాట. ఇంకా రామ్ మందిర్ కి దగ్గరలో చాలా ఆలయాలు నిర్మిస్తున్నామని ట్రస్ట్ ప్రెసిడెంట్ చంపత్ రావు గారు చెప్పారు. స్టార్టింగ్ లో ఆ 2.7 ఎకర్స్ ల్యాండ్ లో టెంపుల్ కన్స్ట్రక్షన్ కోసం భూమిని చాలా సార్లు పరీక్షించారు. అప్పుడు ఆ ప్లేస్ లో ఉందంతా లూజ్ శాండ్ అని, మట్టి కాదని తెలిసింది. శాండ్ పై అలాంటి కన్స్ట్రక్షన్ చేయడానికి వీలవ్వదు. సో ఆ ప్లేస్ లో ఉన్న మట్టిని బాగా లోతు వరకు తవ్వి అక్కడ కాంక్రీట్ లేయర్స్ గా వేశారు. ఇలా ఆ ల్యాండ్ కి గట్టి పునాది పడింది. అండ్ మందిరంలో ఉన్న బాలరాముడికి శ్రీరామనవమి రోజు సూర్యకిరణాలు డైరెక్ట్ గా వచ్చి ఫేస్ మీద పడేలాగా టెంపుల్ ని డిజైన్ చేశారు. ఈ టెంపుల్ పై శిల్పాలు చెక్కడానికి రాజస్థాన్, ఒరిస్సా, ఉత్తరప్రదేశ్ నుంచి శిల్పులు అయోధ్యకు చేరుకొని వాటి నిర్మాణ బాధ్యతలు చేస్తున్నారు. తెలంగాణ, కర్ణాటక నుంచి గ్రానైట్ వచ్చింది. రామ్ మందిర్ కి కావాల్సిన డోర్స్ హైదరాబాద్ కి చెందిన అనురాధ టెంబర్స్ వాళ్ళు చేస్తున్నారు. 12 లక్షల ఇటుకల్ని సేకరించి వాటిని ప్రతి స్టేట్ లో ఊరేగించి అయోధ్యకి తీసుకొని వచ్చారు. రాజస్థాన్ లో దొరికే పింక్ శాండ్ స్టోన్ తో మందిరం నిర్మాణం అవుతుంది. గ్రౌండ్ ఫ్లోర్ లో రాముల వారి బాల విగ్రహం ఉంటుందన్నమాట. రాముడు అయోధ్యలో జన్మించారు. అందుకే 5 సంవత్సరాల రామ్ లల్లా విగ్రహం జనవరి 22న ప్రైమ్ మినిస్టర్ నరేంద్ర మోడీ గారి చేతుల మీదుగా ప్రతిష్టాపన జరుగుతుంది. మనం జనరల్ గా శ్రీరాముడు అని అంటాం, కానీ అయోధ్యలో పూర్వం నుంచి రామ్ లల్లా అంటారు. రామ్ లల్లా అంటే బాలుడు అని అర్థం. అందుకే అక్కడ రామ్ లల్లా విగ్రహం పెడుతున్నారు. ఈ విగ్రహం 51 ఇంచెస్ హైట్ ఉంటుంది. ఆ విగ్రహం డార్క్ కలర్ స్టోన్ తో తయారు చేశారు. ఫస్ట్ 3 విగ్రహాలు తయారు చేశారు. అందులో ట్రస్ట్ లో ఉన్న మెంబర్స్ కొంతమంది ప్రముఖులతో కలిసి డిస్కస్ చేసి విగ్రహం స్మూత్నెస్, స్మైల్, కళ్ళు దృష్టిలో పెట్టుకొని విగ్రహాన్ని సెలెక్ట్ చేశారనమాట. నీరు, మిల్క్ వల్ల ఈ విగ్రహానికి ఎటువంటి ఎఫెక్ట్ ఉండదని చంపత్ రావు గారు చెప్పారు. రామ్ దర్బార్ లో శ్రీరామ్, సీతాదేవి విగ్రహాలు తయారు చేయడానికి ప్రత్యేకంగా శాలిగ్రామ శిలలు తెచ్చారు. నేపాల్, గంధకి నుంచి ఈ శిలలు అయోధ్యకి వచ్చాయి. ఈ శాలిగ్రామ శిలలు 6 కోట్ల సంవత్సరాల నాటివి అని నమ్ముతూ ఉంటారు. నేపాల్లో ఉన్న కాళీ, గంధకి నది దగ్గర మాత్రమే ఈ శిలలు దొరుకుతాయి. ఫస్ట్ ఫ్లోర్ లో రామ్ దర్బార్ ఉంటుంది. అందులో రాముడు, సీత, హనుమంతుడు, లక్ష్మణుడు, భరత, శత్రుఘ్నుల విగ్రహాలని ప్రతిష్ఠించారు. మొత్తం రామ మందిరం అంతా కన్స్ట్రక్షన్ అవ్వడానికి ఇంకా టైం పడుతుంది. 2025 ఎండింగ్ కి కంప్లీట్ అవుతుందని ట్రస్ట్ వాళ్ళు చెప్తున్నారు. ఈ అయోధ్య రామ మందిరం స్టార్టింగ్ నుంచి ఇప్పటి వరకు జరిగిన విషయాలన్నింటినీ డాక్యుమెంట్ చేసి ఒక సెక్యూర్డ్ క్యాప్సిల్ లా ఆ ఇన్ఫర్మేషన్ అంతా ఉంచి దాన్ని ఆలయం కింద పెడుతున్నారనమాట. దీనివల్ల ఏంటంటే ఎన్ని కోట్ల సంవత్సరాలు అయినా కూడా రామ మందిరం విశేషాలన్నీ ఫ్యూచర్ లో ఉన్న వాళ్ళందరికీ తెలుస్తాయి. అయోధ్యలో ఓన్లీ టెంపులే కాకుండా మొత్తం అయోధ్యలో ఉన్న రైల్వే స్టేషన్ ని కూడా బాగా డెవలప్ చేస్తున్నారు. ప్రపంచంలో ఎక్కడ ఉన్నవారైనా ఈజీగా అయోధ్యకి చేరుకోవడానికి ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ ని కూడా కన్స్ట్రక్షన్ చేస్తున్నారు. దాని పేరు మహర్షి వాల్మీకి ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్. కాంట్రవర్సీస్. ఇండియన్ కల్చరల్ హిస్టరీకి ఒక సింబాలిక్ గా నిలిచే అయోధ్య రామ మందిరం చుట్టూ కొన్ని కాంట్రవర్సీస్ చుట్టుకున్నాయి. అండ్ ఆ కాంట్రవర్సీస్ ఏంటో ఒకసారి ఇప్పుడు చూద్దాం. అయోధ్య రామ్ మందిర్ చుట్టూ ఉన్న కాంట్రవర్సీస్ లో అంత ఫేమస్ అవని కాంట్రవర్సీ హనుమాన్ గరి టెంపుల్ కాంట్రవర్సీ. రామ్ మందిర్ కట్టడానికి గవర్నమెంట్ ఒక ట్రస్ట్ ని ఏర్పాటు చేసింది. ఆ ట్రస్ట్ పేరు శ్రీరామ్ జన్మభూమి తీర్థక్షేత్ర ట్రస్ట్. ఈ ట్రస్ట్ వాళ్ళు రామ మందిరం నిర్మాణం కోసం అన్యాయంగా అక్కడ ఉన్న ల్యాండ్స్ ని తీసుకుంటున్నట్టు చాలా ఆరోపణలు వచ్చాయి. ఈ ఆరోపణలు 2021లో బాగా సీరియస్ అయిపోయాయి. ఎందుకంటే ఈ ట్రస్ట్ వాళ్ళు అయోధ్యలో ఉన్న ఇంకో టెంపుల్ ల్యాండ్ ని నయానా భయానా సొంతం చేసుకోవాలని చూశారు. ఆ టెంపుల్ పేరు హనుమాన్ గరి టెంపుల్. ఈ టెంపుల్ కి సంబంధించిన నాగ సాధువులు ఈ ట్రస్ట్ ని వ్యతిరేకిస్తూ ధర్నాలు కూడా చేశారు. 13th సెంచరీ నుంచి హనుమాన్ గరి టెంపుల్ కింద ఉన్న ల్యాండ్ ని ట్రస్ట్ వాళ్ళు బీజేపీ గవర్నమెంట్ ఇన్ఫ్లుయెన్స్ తో సొంతం చేసుకోవాలి అనే ప్రయత్నం చేశారు. ఈ ఇష్యూలో బీజేపీ ఎమ్మెల్యే, అయోధ్య మేయర్ వాళ్ళ అల్లుడితో పాటు ఇంకో గవర్నమెంట్ అఫీషియల్ కనెక్షన్ ఉన్నట్టు అయోధ్యలోని లోకల్ జర్నలిస్టులు రిపోర్ట్ ఇచ్చారు. రామ మందిరంకి మొదటి నుంచి చుట్టుముట్టిన అతిపెద్ద కాంట్రవర్సీ గవర్నమెంట్ ఇన్వాల్వ్మెంట్. మనది సెక్యులర్ కంట్రీ. కాన్స్టిట్యూషన్ లో చెప్పిన దాని ప్రకారం ఏ గవర్నమెంట్ కూడా ఎటువంటి రిలీజియస్ యాక్టివిటీస్ లో ఇన్వాల్వ్ అవ్వకూడదు. కానీ మొదటి నుంచి బీజేపీ గవర్నమెంట్ ఈ రామ్ మందిర్ ప్రాజెక్ట్ లో ఇన్వాల్వ్ అవుతూనే ఉంది అనే ఆరోపణలు వస్తూనే ఉన్నాయి. 1989లో బీజేపీ అండర్ లో ఉన్న గవర్నమెంట్ రామ్ మందిర్
కన్స్ట్రక్షన్ ప్రాజెక్ట్ ని తమ పొలిటికల్ ఎజెండాలో చేర్చుకుంది. దాంతో ఈ ఇష్యూకి రాజకీయం బాగా పులుముకొని దేశం మొత్తం స్ప్రెడ్ అయింది. రీసెంట్ గా అయోధ్య రామ మందిరంకి ఇంకో కాంట్రవర్సీ అంటుకుంది. దీనినే వాట్సాప్ కాంట్రవర్సీ అని కూడా అంటున్నారు. కొంతమంది అపోజిషన్ లీడర్స్ ప్లస్ సోషల్ మీడియా యూజర్స్ కొన్ని గూగుల్ మ్యాప్ స్క్రీన్ షాట్స్ ని స్ప్రెడ్ చేస్తున్నారు. ఈ గూగుల్ మ్యాప్ స్క్రీన్ షాట్స్ లో ఇప్పుడు కడుతున్న రామ్ మందిర్ టెంపుల్ బాబ్రీ మసీద్ ఉండే ప్లేస్ లో కాకుండా ఆ ప్లేస్ నుంచి 3 కిలోమీటర్స్ దూరంలో కడుతున్నట్లు చూపిస్తుంది. ఇది ఎంతవరకు నిజం అనేది ఎవరికీ తెలియదు, అంటే సాలిడ్ ప్రూఫ్స్ అయితే లేవు. కానీ అపోజిషన్ మాత్రం దీన్ని ఒక సీరియస్ ఇష్యూ లాగా మారుస్తుంది. అసలు బాబ్రీ మసీద్ ప్లేస్ లో టెంపుల్ కట్టనప్పుడు ఎందుకు బాబ్రీ మసీద్ ని కూల్చారు? అసలు బీజేపీ మెయిన్ గోల్ బాబ్రీ మసీద్ ప్లేస్ లో రామ్ మందిర్ కట్టడం కాదు, బాబ్రీ మసీద్ ని కూల్చేసి హిందూ ముస్లిమ్స్ మధ్యలో గొడవలు పెట్టి ఆ గొడవల ద్వారా పవర్ లో ఉండాలి అనేది బీజేపీ ప్లాన్ అని కాంగ్రెస్ లీడర్స్ ఆరోపిస్తున్నారు. I have reason to believe that it was the result of planning. రామ్ మందిర్ నిర్మాణంలోనే కాదు, జనవరి 22 రోజున జరగబోయే ప్రాణ ప్రతిష్ఠకి సంబంధించి కూడా చాలా వివాదం జరుగుతుంది. ముఖ్యంగా మత గురువులకి అండ్ మోడీ గవర్నమెంట్ కి ఈ వివాదం జరుగుతుంది. ఈ ప్రతిష్ఠ మీద చేసిన కామెంట్స్ తో నలుగురు శంకరాచార్యులు లైమ్ లైట్ లోకి వచ్చారు. వీళ్ళు చెప్పే దాని ప్రకారం గవర్నమెంట్ ప్రామిస్ చేసిన టెంపుల్ కట్టాలంటే కనీసం 10 నుంచి 15 సంవత్సరాలు పడుతుంది. కానీ ఈ టెంపుల్ ని చాలా తక్కువ టైంలో కట్టారు. ఇంకా టెంపుల్ కన్స్ట్రక్షన్ పూర్తి కాలేదు. ఇలా పూర్తి కాని టెంపుల్లో ప్రాణ ప్రతిష్ఠ చేయటం సరికాదని, అసలు దేవుడంటే గుడి అని, పూర్తి కాని గుడిలో దేవుడు ఉండడు అని వీళ్ళు వాదిస్తున్నారు. రాబోయే ఎలక్షన్స్ ని టార్గెట్ చేసిన బీజేపీ గవర్నమెంట్ హడావిడిగా రామ్ మందిర్ ని నిర్మాణం చేసి ఈ మందిరం కట్టించిన పేరుతో ఎలక్షన్స్ లో గెలవాలని చూస్తుంది అనేది ఈ మత గురువులు చేస్తున్న ఇంకో ఆరోపణ. రామ్ మందిర్ నిర్మాణంలోనే కాదు, రామ్ మందిర్ కోసం చేసిన భూమి పూజ టైంలో కూడా కొంత కాంట్రవర్సీ ఏర్పడింది. రామ్ మందిర్ భూమి పూజ 2021 ఆగస్టు 5న జరిగింది. ఈ భూమి పూజకి పీఎం నరేంద్ర మోడీ గారు కూడా అటెండ్ అయ్యారు. అయితే పీఎం మోడీ గారు ఈ ఈవెంట్ కి అటెండ్ అవ్వటాన్ని అప్పటి హైదరాబాద్ ఎంపీ అండ్ ఏఐఎంఐఎం చీఫ్ అసదుద్దీన్ ఓవైసీ ప్రశ్నించారు. భారతదేశంలో ప్రతి ఒక్క పౌరుడికి రిలీజియస్ ఫ్రీడమ్ అనేది ఉంటుంది. పీఎం మోడీ గారికి కూడా ఆ ఫ్రీడమ్ ఉంటుంది. కానీ ఆయన ఒక ప్రైమ్ మినిస్టర్ గా అఫీషియల్ కెపాసిటీలో ఈ ఈవెంట్ ని అటెండ్ అవ్వటం అనేది కాన్స్టిట్యూషన్ పరంగా తప్పని, ఇలా ఒక పీఎం అటెండ్ అవ్వడం వల్ల గవర్నమెంట్ ఒక పర్టికులర్ రిలీజియన్ ని సపోర్ట్ చేస్తున్నట్లు అవుతుందని ట్వీట్ చేశారు. అసదుద్దీన్ ఓవైసీ చేసిన ట్వీట్ కి బీజేపీ లీడర్స్ కౌంటర్ ఇచ్చారు. ఇండియా ప్రెసిడెంట్ అండ్ ఇండియాలోని స్టేట్స్ కి సీఎంలు రంజాన్ టైంలో ఇఫ్తార్ పార్టీలు అటెండ్ అయినప్పుడు పీఎం మోడీ గారు రామ్ మందిర్ భూమి పూజకి అటెండ్ అయితే తప్పేంటి అని బీజేపీ లీడర్స్ పీఎం మోడీ గారిని డిఫెండ్ చేస్తున్నారు. ఇంకా పూర్తి కాని గుడిని సరిగ్గా ఎలక్షన్స్ ముందు ఓపెన్ చేయడం వెనక బీజేపీ పొలిటికల్ ఎజెండా ఉంది అనేది 100% నిజం, అందులో నో డౌట్. కానీ ఎవరు ఏమనుకున్నా కానీ దేశంలో ఉన్న హిందువులందరికీ ఇది ఒక గొప్ప రోజు, చరిత్రలో నిలిచిపోయే రోజు. దట్స్ ఆల్ ఫర్ టుడే. ఈ వీడియో మీకు ఎలా అనిపించిందో కింద కామెంట్ లో పోస్ట్ చేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. నెక్స్ట్ వీడియో మిస్ కావాలంటే మన ఛానల్కి తప్పకుండా సబ్స్క్రైబ్ అవ్వండి. ఇంకో మంచి ఎపిసోడ్తో మళ్ళీ కలుసుకుందాం. అందరికి సెలవు, బాయ్ బాయ్.